హాయ్ అండి. చిక్కుడుగాయలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా! సీజన్‌లో ఒకసారే వస్తాయి. ఇయర్లీ వన్స్. చిక్కుడుగాయతోని వెజిటబుల్స్‌లోని మనం అన్నిట్లో కలుపులకైతే వేసుకుంటాము. వెజిటబుల్సే కాదండి, నాన్ వెజ్ కూడా వండుకోవచ్చు చిక్కుడుగాయతో. చిక్కుడుగాయ అయితే ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకొని, పురుగులేవి లేకుండా చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలనైతే ఏపుకోవాలండి. ఇవి చిక్కుడుగాయలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి కూడా నీట్‌గా అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మా వారు షాప్‌కి అయితే ఒక ఆవిడ తీసుకొస్తదండి చిక్కుడుగాయలని. ఆవిడ చెప్పిందంట చిన్న చిక్కుడుగాయలని మటన్‌లో వేసుకొని వండుకుంటే చాలా బావుంటాయని. అందుకని చెప్పేసి మా వారైతే చిక్కుడుగాయ మటన్ అయితే వండమని చెప్పేసి అన్నారు. మటన్ తీసుకొచ్చారు. మటన్ కూడా నీట్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు ఏగిన తర్వాత మటన్ కూడా వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఈ చిక్కుడుగాయలు కూడా అందులో వేసేసి 2 కలుపుకొని మూత పెట్టిన తర్వాత మసాలా కోసం అని చెప్పి ఒక స్పూను గసగసాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎల్లుల్లిపాయలు, జీడిపప్పు కొంచెం, చిన్న అల్లం ముక్క వేసుకొని మసాలా కోసం అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మధ్యలో ఒకసారి మనం ఈ మటన్ అయితే కలుపుకున్న తర్వాత ఈ మసాలాని అయితే నూరుకుందాము. నూరిన మసాలా అయితే చాలా టేస్ట్‌గా ఉంటది కదండీ! మనకి మిక్సీలో పట్టిన మసాలాకి దీనికైతే టేస్ట్ బావుంటదంటారు. సరే అయితే అని చెప్పి కష్టపడి ఎలా ఒకలాగా నేనైతే మసాలా నూరాలనేసి ఈరోజు అనుకున్నాను. మసాలా అయితే చేత్తోనే నూరాను ఈరోజు. మటన్‌లోకి అయితే చాలా బావుంటది కదా టేస్టు మనకి. అందుకోసం అని చెప్పేసి మసాలా నూరి ఇంకా చూస్తే మటన్ అయితే బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత మనకి ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగాను కారం వేసుకోవాలి. కారం మనం ఎంత చూసుకుని వేసుకోవాలి. తర్వాత పసుపు, మసాలా అంతా నూరిందంతా వేసే అక్కర్లేదండి. మనకి ఘాటుకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగ కొంచెం ఆయిల్లోని ఇవన్నీ వేసిన తర్వాత మనం కారం, ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ అలా మగ్గినాయి అంటే చాలా బావుంటదండి. తర్వాత 2 గ్లాసులు వాటర్ అయితే వేశాను నేను. వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఫస్టే వేసేస్తే పేస్ట్‌లాగా అయిపోద్ది కదండీ! అందుకని నాకు ఇష్టం ఉండదు. ఇలా పచ్చిమిర్చి కూడా చక్కగా వాటర్ వేసిన తర్వాత వేస్తే మనకి బాగా మగ్గుతదండి ఆ వాటర్‌లో. సిమ్‌లో పెట్టి మూత పెట్టాలి. కూరంతా దగ్గరికి అయ్యే వరకు కూడా ఉంచి, కూర దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర జల్లి దించేసుకోవడమేనండి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. మా వారైతే భోజనానికొచ్చారు. మా అత్తగారు, మా వారు, నేనైతే కలిసి భోజనం చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. కూర మా వారికి నచ్చినట్టు వండానా లేదా అని చెప్పి అడిగాను. చాలా బావుందన్నారు. మా అత్తయ్య గారు కూడా చాలా బావుందన్నారు కూర. మా వారికైతే బా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.